తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయానికి చేరిన ప్రతి భక్తుడి హృదయంలో మొదట కలిగే భావం ఆశ్చర్యం. ప్రపంచంలోని ఎన్నో ఆలయాల్లో దేవతామూర్తులు కనిపిస్తాయి, కానీ ఇక్కడ మాత్రం దర్శనం కేవలం ఆ రూపాన్ని చూస్తే అర్థమయ్యేలా ఉండదు. ఇక్కడి దర్శనం 3 తలుపుల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆ 3 తలుపులు, ఒకటి శిరస్సును దర్శించుకోవడానికి, ఒకటి నాభిని దర్శించుకోవడానికి, మరొకటి కమలపాదాలను దర్శించుకోవడానికి. ఈ 3 తలుపుల మధ్య దాచబడి ఉన్న రహస్యమే ఈ ఆలయాన్ని అపారంగా పవిత్రం చేస్తుంది. ప్రవేశ ద్వారం దాటకముందే గర్భగుడి వైపు నడిచే ప్రతి అడుగు ఒక అనుభూతి. శతాబ్దాలుగా అలానే నిలబడి ఉన్న రాతి గోడలు, వాటి చల్లదనం, నాదంలా వినబడే మంత్రోచ్చారణ అన్నీ కలిసి ఒక అద్భుత వాతావరణాన్ని సృష్టిస్తాయి. గర్భగుడి ముందు నిలబడినప్పుడు మనసులో ఒక చిన్న సందేహం ముడుచుకుంటుంది. ఎందుకీ 3 తలుపులు? ఎందుకు ఒకే తలుపులో స్వామివారి మొత్తం రూపాన్ని చూపించరాదు? కాని ఆ జవాబు గర్భంలో కాదు, దేవుని ఆ విస్తార రూపంలో ఉంది. పద్మనాభ స్వామి వారి మూర్తి సాధారణమైనది కాదు. స్వామివారు 18 అడుగుల పొడవుతో శయనించి ఉంటారు. అంతటి విస్తారమైన స్వామివారి రూపాన్ని ఒకే దృష్టిలో చూసే అవకాశం లేదు. ఈ దివ్యమూర్తి రాయి లేదా లోహంతో చెక్కబడలేదు. ఇది 12,008 పవిత్ర శలగ్రామ రాళ్లతో నిర్మించబడింది. గండకీ నదిలో సేకరించిన ఈ రాళ్లు యుగాలుగా విష్ణువుని సాక్షాత్కార రూపాలుగా పూజింపబడతాయి. వీటిని కడుశర్కర యోగం అనే అత్యంత రహస్యమైన ఆయుర్వేద మిశ్రమంతో ఒకే దివ్య స్వరూపంగా మలిచారు. ఈ మిశ్రమం నీటిని తాకితే పవిత్రత కోల్పోతుంది. అందుకే స్వామివారికి నేరుగా అభిషేకం చేయరాదు. స్వామివారి స్వరూపం అంత విస్తరించి ఉంటుంది. వారిని దర్శించుకోవడానికి ఉన్న ఒత్తకల్ మండపం కూడా సాధారణ మండపం కాదు. అదొకే రాయి నుండి చెక్కబడిన మహాసముద్రపు పీఠం లాంటి నిర్మాణం. భక్తులు దానిపై నిలబడి స్వామివారిని దర్శిస్తారు. గర్భగుడిలో వెలుగు అతి కొద్దిగా ఉంటుంది. ఆ చీకటిలోనూ బంగారు అలంకారాలు, నవరత్న కిరీటం, 1000 సంవత్సరాలుగా జ్ఞానం మరియు దైవత్వం నిండిన శోభ అన్నీ కలిసి ఒక దివ్య వెలుగును సృష్టిస్తాయి. మొదటి తలుపు తెరవగానే స్వామివారి శాంతమైన ముఖం కనిపిస్తుంది. ఇటు చూడగానే హృదయంలో ఉదయం సూర్యుడి మాదిరి సౌకర్యం కలుగుతుంది. స్వామివారి కుడిచేతి కింద శివలింగం ఉంది. ఇది సృష్టి, స్థితి, లయ ఈ 3 శక్తులు ఒకే రూపంలో ఉన్నాయనే సంకేతం. రెండవ తలుపు తెరిచితే స్వామివారి నాభి కనిపిస్తుంది. ఆ నాభి నుండి ఒక కమలం ఉద్భవించింది. ఆ కమలంపై బ్రహ్మదేవుడు సృష్టించబడబోయే తదుపరి బ్రహ్మాండాన్ని ఆలోచిస్తూ కూర్చున్నాడు. మూడవ తలుపు తెరుచుకున్నప్పుడు కనిపించేది స్వామివారి కమలపాదాలు. అవి భక్తులు తమ శరణాగతి సమర్పించే అధికారిక స్థలం. ఈ 3 తలుపులతో దర్శనం పొందిన భక్తుడు కేవలం దేవుని రూపాన్ని చూడటం కాదు, అతను సమయ రహస్యాన్ని చూస్తున్నాడు, విశ్వచక్రాన్ని చూస్తున్నాడు. స్వామివారు విస్తరించి ఉన్న అనంత రూపాన్ని విల్వమంగళం స్వామివారికి క్రితం చూపినట్లే దర్శించుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మనం పద్మనాభ స్వామివారి యొక్క పూర్తి కథని తెలుసుకోబోతున్నాం. అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఒక మహాభక్తుని గురించి. ఆ మహాభక్తుని పేరు విల్వమంగళం స్వామివారు. విష్ణుమూర్తికి మహాభక్తుడు. అంతేకాకుండా విద్య వేద వ్యాసంలో మహాపండితుడు. అయితే ఆ విల్వమంగళ స్వామివారికి సాక్షాత్తు ఆ పద్మనాభ స్వామిని తన కళ్ళారా చూడాలని, దర్శించాలని, ఆయన సేవ చేసుకోవాలని అనుక్షణం తపించిపోయేవాడు. అయితే ఒకరోజు అనంతపుర సరస్సు ఆలయం ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక నిశ్శబ్దంతో నిండిపోయి ఉంటుంది. అక్కడే విల్వమంగళం స్వామ్యారు ఎన్నేళ్లుగానో ఒకే లక్ష్యం కోసం తపస్సు చేస్తున్నారు. ప్రభువు విష్ణువు స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడటం. సరస్సు అలలు సున్నితంగా తీరాన్ని తాకే శబ్దం ఆయన తపస్సుకు సాక్షిగా నిలిచేది. ఆయన ప్రతిరోజు గాఢధ్యానం చేసేవాడు. చూపు లోపలికి మళ్లీ మనస్సు దేవునిపై కేంద్రీకృతమయ్యేది. అలాంటి ఒకరోజు ధ్యాన సమాధిలో ఉన్న సమయంలో ఒక అందమైన చలువైన బాలుడు అకస్మాత్తుగా ఆయన ముందుకు వచ్చాడు. ఆ బాలుడి కంటి వెలుగు సహజ సిద్ధమైనది కాదు. పసిబిడ్డ చిలిపితనం వెనుక దాగి ఉన్న ఏదో దివ్యమైందని స్వామివారికి అనుమానం వచ్చింది. బాలుడు చిరునవ్వుతో అన్నాడు, స్వామి, నేను మీతో ఉండాలనుకుంటున్నాను. కాని ఒక మాట, మీరు ఎప్పుడూ నా మీద కోపంగా మాట్లాడకూడదు. విల్వమంగళం ఆ మాటకు అంగీకరించాడు. ఎందుకంటే అతని మనసు విద్వానమైనది. అతను ప్రేమతో, సహనంతో జీవించేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ బాలుడు మరింత చిలిపిగా మారాడు. అతను నీటి పొంగులో చిప్పలు విసిరేవాడు. స్వామ్యారి ధ్యానిస్తున్నప్పుడు చిన్న రాళ్లను అతని దగ్గరికి తోసేవాడు. కొన్నిసార్లు పూజా సామగ్రిని ఎక్కడో దాచేవాడు. అతని ఆటలు ఏపాటివైనా స్వామ్యారు సంతోషంగానే సహించాడు. దేవుని దర్శనం కోసం చేసిన ప్రతిజ్ఞ ఆయనను కాపాడింది. కాని ఒకరోజు ఆ బాలుడు ఒక హద్దు దాటాడు. స్వామివారి అత్యంత పవిత్రంగా భావించే శలగ్రామ శిలలు, విష్ణువు స్వరూపంగా పూజించే అతి పవిత్ర రాళ్లు అతడు తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు.
ఆ దృశ్యం స్వామివారికి అసహనానికి అతీతంగా అనిపించింది. పవిత్రతను అపవిత్రం చేస్తున్నట్టుగా అనిపించింది. ఆక్రోశంతో స్వామివారు ఎగిరి, ఓలే, ఇది ఎంత దుర్మార్గం! వెంటనే అలా చేయడం ఆపు అని మొదటిసారి తన స్వరాన్ని ఎత్తాడు. కాని ఆ అరుపు వినిపించిన వెంటనే ఆశ్చర్యం జరిగింది. బాలుడు నెమ్మదిగా రూపం కోల్పోతూ మాయమవుతున్నాడు. అతని శరీరం కాంతిగా మారి గాలిలో కలిసిపోతోంది. ఆ బాలుడు చివరి క్షణంలో అన్నాడు, స్వామి, నువ్వు ఎన్నాళ్లుగానో కోరుకున్న దేవుడు నేనే. నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కాని నీవు చేసిన కఠిన మాటలతో ఈ రూపంలో ఉండలేను. నన్ను మళ్లీ చూడాలంటే దక్షిణ దిశగా వెళ్లి ఆనంతంకాడుని వెతుకు. అంతే. ఆయన పూర్తిగా కనుమరుగయ్యాడు. స్వామ్యారికి ఆ క్షణంలో జరిగినది భరించలేకపోయాడు. కోపం, పశ్చాత్తాపం, విచారం, 3 భావాలు ఒకేసారి ఆయన హృదయాన్ని పట్టిపీడించాయి. తన జీవిత స్వప్నం కళ్లముందే మాయమైపోయింది. కాని దేవుని మాటలు ఆశగా నిలిచాయి. అతను ఆ పవిత్ర స్థలాన్ని కనుగొంటే ఈ దివ్య సంబంధం తిరిగి కలుసుకుంటుంది అన్న నమ్మకం అతనిలో ఊపిరిపోసింది. ఈ విధంగా బాలుడి మాయమయం, విల్వమంగళం స్వామ్యారి దక్షిణ ప్రయాణానికి ఆరంభ బిందువైంది. స్వామ్యారి జీవితంలో ఆ రోజు జరిగిన సంఘటన ఒక పెద్ద భూకంపంలాంటిది. ఎంతటి మహాతపస్వి అయినా ఒక కఠిన పదం దేవునిని దూరం చేసింది అన్న నిజం అతని హృదయాన్ని పూర్తిగా బద్దలు కొట్టింది. బాలుడి రూపంలో ఉన్న విష్ణువు మాయమైపోయిన క్షణం అతనికి ప్రపంచమే వెలితిగా అనిపించింది. కాని బాలుడు చెప్పిన సందేశం, దక్షిణానికి వెళ్ళు, ఆనంతంకాడును వెతుకు, అతనికి ఒక నూతన దిశ చూపించింది. తపస్సుతో దృఢపడిన హృదయంతో స్వామ్యారు ఆనంతపురం నుండి దక్షిణ దిశగా ప్రయాణ మార్గాన్ని ఎంచుకున్నారు. ముందు ఏమున్నదో తెలియదు, దారి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. కాని ఆయనను ముందుకు నడిపింది ఒక్క విశ్వాసమే. దేవుడు అక్కడ ఎదురు చూస్తున్నాడు. మొదటి రోజులలో ప్రయాణం సాధారణంగానే సాగింది. గ్రామాలు, పంట పొలాలు దాటాడు. కాని కొంత దూరం వెళ్లిన తరువాత కేరళ అరణ్యాల అసలు ప్రవేశం ప్రారంభమైంది. పొడవైన వృక్షాలు, ఆవరించిన మబ్బుల్లాంటి పచ్చని ఆకులు, ప్రతి అడుగుకు పరిచయం లేని శబ్దాలు. ఇలాంటి వాతావరణం ఎవరికైనా భయం కలిగించేది. కాని స్వామ్యారి మనసులో మాత్రం ఒక్క ఆలోచన, నా తప్పుకు ప్రాయశ్చిత్తం పొందాలి. ఆయన ప్రతి అడుగు మంత్రంలా మారింది. ఓ నారాయణ, నన్ను క్షమించు. అడవి లోతుకు వెళుతుంటే సమయం తన లెక్కను కోల్పోయింది. రాత్రులు గడ్డకట్టే నిశ్శబ్దంతో నిండిపోయి ఉండేవి. పగళ్లు ఎండతో మండేవి. కొన్నిసార్లు ఆయనకు శ్వాస కూడా భారంగా అనిపించింది. కాని బాలుడి చిరునవ్వు, ఆయన మాయమవుతున్నప్పుడు చూపిన ఆ దివ్య ప్రసన్నత స్వామ్యారిని ముందుకు నడిపించాయి. ఒక ఉదయం తీర ప్రాంతానికి చేరుకున్నప్పుడు సముద్ర గాలి అతని ముఖాన్ని తాకింది. ఆ గాలిలో ఒక ఆహ్వానం ఉన్నట్టు అనిపించింది. ఆ గ్రామంలో ఒక మహిళ తన చిన్నారిని ఏడుస్తుండగా మందలించింది. మరి ఏడిస్తే నిన్ను ఆనంతంకాడులో పడేస్తా. ఆనంతంకాడు అనే పదం స్వామ్యారికి పిడుగు వేయినట్టయింది. దేవుడు చెప్పిన అదే పేరు. ఆయన ఆ మహిళ దగ్గరకు వెళ్లి నమ్రతతో అడిగాడు, అమ్మా, దయచేసి ఆనంతంకాడు ఎక్కడుందో చూపగలవా? ఆమె అతన్ని ఆశ్చర్యముతో చూసింది. ఆయన యాత్రతో అలసిపోయి ఉన్నాడని గమనించింది. వెంటనే తన ఇంటికి తీసుకెళ్లి తన దగ్గర ఉన్న అత్యంత సాధారణమైన కాని ప్రేమతో నిండిన ఆహారం అందించింది. కాంజీ మరియు ఉప్పు మామిడి. ఆ భోజనం స్వామ్యారికి దేవుని ప్రసాదంలా అనిపించింది. ఆ సాదా భోజనంలో ఉన్న ప్రేమ, వినయం, సహాయం అవి కూడా ఒక దర్శనమే. తరువాత మహిళ అడవిలో లోతుగా ఉన్న దారిని చూపించింది. కొన్నిసేపటి ప్రయాణం తరువాత స్వామ్యారు ఒక విస్తారమైన ఎలుప రేగు చెట్టు వద్దకు చేరుకున్నాడు. గాలి అకస్మాత్తుగా నిలిచిపోయినట్లనిపించింది. ఆ క్షణంలో అతని ముందుకు కనిపించాడు అదే బాలుడు. అతను చెట్టు పక్కన నిలబడి చిరునవ్వు చిందించాడు. ఆ చిరునవ్వులో దివ్య రహస్యం దాగి ఉంది. ఈ చోటే స్వామ్యారి తన దుష్ప్రవర్తనకు పూర్తి విముక్తి పొందబోతున్నాడు. ఇదే దివ్యదర్శనం దిశలో తదుపరి ద్వారం. స్వామ్యారు మహిళ చూపించిన అడవి మార్గంలో ముందుకు సాగుతున్న కొద్దీ గాలి స్వరమే మారిపోయింది. ఇంతవరకు అతను నడిచిన అడవి సాధారణ అరణ్యంలా కనిపించింది. కాని ఈ ప్రాంతం మాత్రం వేరుగా ఉంది. చెట్లు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాయి. పక్షుల శబ్దం ఒక్క అణువు కూడా వినిపించలేదు. గాలి కూడా కదలకుండా ఏదో గొప్ప సంఘటన జరగబోతోందని సూచిస్తున్నట్టుగా నిలిచింది. చివరకు ఒక గొప్ప ఎలుప రేగు చెట్టు వద్దకు చేరుకున్నాడు. దాని వేర్లు భూమిని కౌగిలించుకున్నట్టుగా, ఆకులు
ఆకాశాన్ని తాకేలా విస్తరించి ఉన్నాయి. ఆ చెట్టు చుట్టూ ఒక అచంచలమైన శాంతి పరుచుకుంది. అక్కడే అతను చూశాడు, ఆ బాలుడు తనను విడిచి వెళ్లిన అదే రూపం, అదే చిరునవ్వు. కాని ఈసారి ఆ చిరునవ్వు వెనుక దాగి ఉన్న ప్రకాశం మరింత ఆధ్యాత్మికంగా ఉంది. స్వామ్యారి కళ్లలో ఆనంద బాష్పాలు చేరాయి. ప్రభూ, నువ్వు నిజంగానే ఇక్కడివా అని గుండె గర్భంలో నుంచి ప్రశ్నించాడు. బాలుడు మాటలు చెప్పలేదు, కాని అతని చూపు హృదయాన్నే పలికింది. ఇదే నేను నిలవదలచిన స్థలం. ఆ క్షణంలో బాలుడు నెమ్మదిగా చెట్టుకు దగ్గరయ్యాడు. అతని శరీరం కాంతి రూపంలోకి మారుతూ ఆ ఎలుప చెట్టులోకి మిళితమవుతోంది. వేర్లు, కొమ్మలు, తొడిమ ఆల్ అతని కాంతితో నింపబడుతున్నాయి. స్వామ్యారు ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఒక్కసారిగా భూకంపనం, ఒక మహత్తర శబ్దంతో చెట్టు పొడుగున కదలడం మొదలెట్టింది. గాలి సుడిగాలిలా పరిగెత్తింది. చెట్టు కింద నుంచి ఏదో అపార శక్తి పైకి ఎగసి వస్తున్నట్టనిపించింది. మరి ఆ చెట్టు చకచకా కంపించి చివరకు అపారమైన శక్తి తరంగంతో నేల కొరిగింది. చెట్టు పడిన వెంటనే స్వామ్యారి కళ్ల ముందు ప్రత్యక్షమైన దృశ్యం ఎప్పటికీ మరచిపోలేని దివ్యరూపం. ఇదే మొదటిసారి ఆయన అనంతశయన రూపంను చూశాడు. అది విగ్రహం కాదు, అది భగవంతుని సహజ అవతరణ, ప్రపంచాన్ని చుట్టిపట్టే విశ్వరూపం. ప్రభువు విష్ణువు ఆదిశేషునిపై శయనించి ఉన్నాడు. తల తూర్పున, నాభి మధ్య ప్రాంతంలో, కాళ్ళు దక్షిణ దిశలో, ప్రతి భాగం భూమిపై అనేక యోజనాల దూరం విస్తరించి ఉంది. ఆ రూపం 8 మైళ్లకు పైగా ఉండేంత వైశాల్యంతో వ్యాపించింది. ఒక మనిషి ఏ దిశ నుండి చూసినా పూర్తి రూపం కనిపించదనేంత అద్భుతమైనది. స్వామ్యారు తన శరీరాన్ని నియంత్రించలేక కాళ్లు ముడుచుకుని నేలపై పడ్డాడు. అతని హృదయంలో ఏకైక భావం ఆనంద భయం, ఆనంద భయానకత్వం. దేవుడు తనను ఇంత గొప్ప రూపంలో దర్శనమివ్వడం కేవలం దైవకృపతోనే సాధ్యం. అతను చేతులను జోడించి మొగరించాడు. ప్రభు, ఈ రూపం నాకు అధికంగా ఉంది. నేను మామూలు మానవుడిని. నేను నిన్ను పూజించాలి, సేవించాలి. కాని ఈ విశ్వరూపంతో ఎలా? అప్పుడు ఆ అనంతశయన రూపం నుంచి ఒక నిశ్శబ్ద శబ్దంలా స్వామ్యారి మనసులో మాట వినిపించింది. నీ ప్రేమే నాకు చాలుతుంది. నేను నీకు కనిపించాలనుకుంటే నీవు చూసేలా నేను చిన్నవుతాను. ఆ దివ్యస్వరం విన్న వెంటనే ఆ అపార రూపం నెమ్మదిగా సంకోచించడం ప్రారంభించింది. స్వామ్యారి పొదిగిన ఒకే కోరిక నెరవేర్చేందుకు దేవుడు సిద్ధమయ్యాడు. ఇదే పద్మనాభస్వామి విగ్రహం. సృష్టికథకు ఆద్యాయ ఆరంభం. అనంతశయన దేవుని అపార విస్తార రూపం ధీరేగా సంకోచించడం ప్రారంభించింది. భూమిని తాకేంత నీలికాంతి, ఆకాశాన్నే నిండించిన దివ్య ప్రకాశం ఒక్కో అణువు తన వర్ధంతిని తగ్గించుకుంటూ చిన్నదవుతూ వచ్చింది. స్వామ్యారు ఆ దృశ్యాన్ని చూస్తూ వణికిపోయాడు. ఇంత మహోన్నతమైన దేవుడు తన కోరిక కోసం చిన్నవుతున్నాడా? ఆలోచన ఒక్కటి అతని హృదయాన్ని తాకింది. భగవంతుడు నాకు చేసిన ప్రేమ ఇదంతా. అనంతశయన రూపం పరిమాణం తగ్గుతూనే ఉంది. 1 యోజనం, ఆపై అర్ధయోజనం, చివరికి అది పర్వత పరిమాణం నుండి గోపుర పరిమాణానికి మారింది. అయినా ఆ రూపం కదలడమే కాని తన మహిమ, తన ఆనందమూర్తితనం ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచం నిండా ఉన్న ఆ శాంతి అతని దగ్గర చిక్కుకుని నిలిచిపోయింది. స్వామ్యారి శరీరం సుడిగాలి తాకినట్టు వణికింది. అతను కళ్ళు తెరిచి చూస్తే అతని ముందున్నది మానవ కంటి పరిమాణంతో కూడా చూడగలిగే. కాని ప్రభువు ఆధ్యాత్మిక శక్తితో నిండిన అనంతశయన రూపం. స్వామ్యారు అడుగులు ముందుకేసి దేవుని వద్దకు చేరుకున్నాడు. భగవంతుని శిరస్సు ఎడమవైపున, నాభి మధ్య ప్రాంతం నేరుగా ఎదురు, కాళ్ళు దక్షిణ దిశగా పొడవుగా. ఈ రూపం పూర్తిగా యోగ శయన స్థితిలో ఉంది. ఇతని మహిమను వివరిస్తూ మాటలు కూడా అపరిపక్వంగా అనిపించాయి. ప్రభు స్వామ్యారు స్వరం తడబడింది. నీవు నాకు ఏం చేయమంటావు? అప్పుడు దేవుడు చిరునవ్వును విరజిమ్మాడు. ఆ చిరునవ్వు విజ్ఞానానికి మూలం, మోక్షానికి ద్వారం, ప్రీతికి పరాకాష్ట. ఆ దివ్యస్వరం అతని హృదయాన్ని నింపింది. ఇక్కడే నా నివాసం ఉండాలి. ఈ రూపమే ఇక్కడ స్థాపన కావాలి. మీ చేతుల ద్వారానే. స్వామ్యారి గుండె ఆ మాటలకు బద్దలైంది. తన ముందు భగవంతుడు స్వయంగా చెప్పే ఆజ్ఞ. దానిని ఎలా తిరస్కరిస్తాడు? అతను, ప్రభు, నీవు కోరినట్లు నా ప్రాణాల కంటే గొప్పగా ఈ రూపాన్ని స్థాపిస్తాను. నా శ్వాసలు నిలిచినా కూడా నీ సేవను ఆపను. శాంతి మరియు ఆధ్యాత్మికత ఈ చెట్టు క్రింద కనిపిస్తాయి. ప్రభూ, నీవు కోరినట్టే పడివి తాపను.
నా ప్రాణాల కంటే గొప్పగా మీ రూపాన్ని స్థాపిస్తాను. నీ హృదయంలో స్పష్టమైంది. ఇది ఒక విగ్రహం కాదు, ఇది ప్రభువు స్వయం అవతరించిన శయన రూపం. దానిని కేవలం నిర్మించాలి అంటే కాదు, ప్రకృతి సహకారంతో అతను ప్రత్యక్షంగా స్థాపితం కావాలి. స్వామ్యారు చేతులు జోడించి మౌనంగా అన్నాడు, ప్రభు, నీ మందిరం భూమిపై నిర్మించడానికి నేను సిద్ధ. అనంత శయనంలో దివ్య రహస్యాలు. తన దర్శనం రూపం స్వామ్యారు నిర్మించిన 3 మండపాలలో స్థాపించబడిన తరువాత అనంతశయన రూపం మహిమ మరింత లోతులోని అర్థాలను బయల్పరచడం ప్రారంభించింది. దేవుడు త్రిశక్తులను సృష్టి, స్థితి, లయ ఒకేచోట కలిపి చూపే రూపమిది. ఈ ఒక్క విగ్రహంలో విశ్వాన్ని పాలించే 3 ప్రక్రియలు జీవించేవి. మానవులు, దేవతలు, ఋషులు ఎవరైనా ఈ రూపాన్ని చూడగానే ఒక మాటే పలికేవారు, ఇది భూలోకంలో కనిపించే విశ్వరూపం. అనంతశయనంలో పడుకున్న విష్ణువు కేవలం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా కాదు, ఇది ఒక దివ్య యోగ నిద్ర. అంటే సృష్టి ముగిసిన తరువాత తదుపరి సృష్టి ప్రారంభమయ్యే ముందు ఉండే అత్యంత పవిత్ర విరామం. ఇది కాలానికి, స్థలానికి అతీతమైన క్షణం. ఒక విధంగా చెప్పాలంటే ఇది బ్రహ్మాండం శ్వాస తీసుకునే సమయం. ఈ యోగ నిద్రలో ఆయన శేషనాగ అంటే ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకుంటాడు. సహస్ర శిరస్సుల సముద్రం మీద ఆయన సర్పరాజు తన శరీరం మీద లోకానికి ఆధారమైన దేవుణ్ణి మోయడం గర్వంగా భావిస్తాడు. ఆదిశేషుడి విస్తార ప్రేమ, రక్షణ, భక్తి ఇవి అన్నీ ఈ రూపంలో కళకళలాడుతాయి. విష్ణువు కుడిచేతి క్రింద ఉన్న శివలింగం కూడా సాధారణ శిల కాదు. ఆ రూపంలో ఒక మహాసందేశం దాగి ఉంది. సంహారం కూడా రక్షణలోనే కప్పబడి ఉంటుంది. శివుడు లయకర్త, ఆయన శక్తి లయకు దారితీస్తుంది. కానీ లయ కూడా పరిరక్షణలో భాగమే అని విష్ణువు తన ద్వారా సూచిస్తున్నాడు. నాశనం అనేది ముగింపు కాదు, మార్పు మొదలు అని ఈ భంగిమ చెబుతుంది. అదే సమయంలో ఆయన నాభి నుండి ఉదయిస్తున్న పద్మం సృష్టికి సంకేతం. ఆ పద్మంపై బ్రహ్మదేవుడు కూర్చొని కొత్త బ్రహ్మాండాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే ఈ ఒకే ఒక్క విగ్రహం సృష్టిని ప్రారంభించి, స్థిరపరచి, చివరికి లయకు నడిపించే త్రిమూర్తి స్వరూపంగా ఉంది. ఆసక్తికరంగా ఈ రహస్యాలు కేవలం తత్వశాస్త్రంలో కాదు, ఆలయ నిర్మాణంలో కూడా ప్రతిబింబించబడ్డాయి. 3 ద్వారాలు, తల, నాభి, పాదాలు ఈ త్రిశక్తులను సూచిస్తాయి. భౌతిక దృష్టితో ఇది దర్శన విధానం మాత్రమే, కానీ ఆధ్యాత్మికంగా ఇది విశ్వ ప్రయాణం. తల ఆలోచన, ఆరంభం, సృష్టిశక్తి. నాభి స్థితి, జీవన కేంద్రం. పాదాలు లయ, సమర్పణ, శరణాగతి. ప్రతి ద్వారం భక్తుని మనసులో ఒక కొత్త లోకాన్ని తెరుస్తుంది. తల ద్వారంలో దేవుని సమస్త శక్తిని గుర్తు చేస్తుంది. నాభి ద్వారం మన జీవన మధ్యకంగా నిలుస్తుంది. పాదద్వారం మనల్ని వినయానికి, సమర్పణకు నడిపిస్తుంది. ఈ సమస్త రూపం మహిమ భక్తుల్లో ఒక గాఢమైన అనుభూతిని తెస్తుంది. దేవుణ్ణి పూర్తిగా చూడలేకపోయినా భాగాల రూపంలో దేవుడు అంతా నిండిపోయి ఉన్నాడని వారి హృదయం గ్రహిస్తుంది. స్వామ్యారు కూడా ఇదే నిజాన్ని అర్థం చేశాడు. అంతులేని రూపాన్ని ఎవరూ పూర్తిగా చూచే శక్తి మనుగడలో లేదు. కాబట్టి భాగాల దర్శనం, 3 ద్వారాలు దేవుడు స్వయంగా ఇచ్చిన మార్గం. అయితే ఈ అనుభవం భక్తులకే కాదు, రాజులు, ఋషులు, మునులు కూడా ఇక్కడికి చేరేవారు. ఎందుకంటే ఈ చోటు కేవలం ఆలయం కాదు, బ్రహ్మాండం ఆగి తిరిగే నాడి స్థానం.